Hi, this is Dr. JMR Chemistry. So one of the student మాకు అటామిక్ సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. అటామిక్ సైజ్ అంటే ఏంటి? ఆటమ్ సైజ్. సపోజ్ యు టేక్ సోడియం 1s2 2s2 2p6 3s1. ఇక్కడ పోతే ఇది ఫస్ట్ ఆర్బిట్ కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబర్ 1 ఒకటి సర్కిల్ గీస్తాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నెంబర్ 2 అనుకోండి, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అనుకోండి, లైక్ దిస్. సో ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ రేడియస్ అంటారు. దీన్ని ఏమంటారు? అటామిక్ రేడియస్ అంటారు. సో నేను చెప్పిన ఏంటంటే అటామిక్ సైజ్ గ్రూప్లో ఏంటి, పీరియడ్లో ఏంటి అని. ఎప్పుడు కానీ గ్రూప్లో చూసినట్టయితే ఇప్పుడు చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఇలా ఉంటే ఈ బ్యాలెన్స్ షెల్లో 2s1 3s1 4s1 5s1 6s1 7s1 అంటే ఏంటన్నాడు? ఇప్పుడు దీంట్లో చూసారు కదా 3s1 ఇలా అంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా రాసి బ్యాలెన్స్ షెల్లో 3s1 అంటే 3 ఆర్బిట్స్ ఉన్నట్టు కదా. అలానే దీంట్లో సెకండ్ ఆర్బిట్ 2 ఆర్బిట్స్ ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. అంటే దీంట్లో ఇంత సైజు ఉంటే లిథియంలో, తర్వాత మనకు ఫ్రాన్షియంలో చాలా పెద్ద సైజ్ ఉంటుంది. మీన్స్ అటామిక్ సైజ్ ఏమైంది? గ్రూప్లో ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ గ్రూప్లో అంటే టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. తర్వాత పీరియడ్లో చూద్దాం. పీరియడ్లో ఏమవుతుంది? పీరియడ్లో సేమ్. సపోజ్ యూ టేక్ నైట్రోజన్, ఆక్సిజన్, సపోజ్ యూ టేక్ కార్బన్, నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇలా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో బ్యాలెన్స్ షెల్లో 2s2 2p2, దీంట్లో ఏమవుతుంది? 2p3, దీంట్లో 2p4, దీంట్లో 2p5. సో ఇలా ఇంక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. అంటే విత్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ 2 2 2 2 అంటే 2 ఆర్బిట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే పీరియడ్లో అటామిక్ సైజ్ డిక్రీజెస్. అదే విషయం చెప్పాను. గ్రూప్లో ఏమవుతుంది? ఇంక్రీజెస్. పీరియడ్లో ఏమవుతుంది? డిక్రీజెస్. సో ఒకసారి మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా మనం పీరియడ్ గురించి తెలుసుకుందాం, ఎందుకు డిక్రీజ్ అవుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైట్రోజన్లో 1s2 2s2 2p3. సో సపోజ్ నైట్రోజన్, ఆక్సిజన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నియాన్. ఇప్పుడు చూద్దాం. దీంట్లో 1s2 2s2 2p6 బ్యాలెన్స్ షెల్ అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి? అటామిక్ నెంబర్ 6 7 8 9 10. ఇప్పుడు చూద్దాం. దీంట్లో 2 ఆర్బిట్సే ఉన్నాయి కదా, నెంబర్ 1 నెంబర్ 2. దీంట్లో కూడా ఏమున్నాయి? నెంబర్ 1 నెంబర్ 2. మీన్స్ విత్ ఇన్ ద సేమ్ ఆర్బిట్. బట్ అట్రాక్షన్ ఏమైంది? ఇక్కడికి ఇంక్రీజెస్. ఫ్రమ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ షెల్ వాట్ హ్యాపెండ్? ఇంక్రీజెస్. ఇక్కడ ఏమైంది? డిక్రీజెస్. అంత ఉండదు. ఎందుకోసం అంటే 5 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైంది? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి దీనికన్నా అటామిక్ సైజ్ ఏమైంది? తగ్గింది. దేంట్లో? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే పీరియడ్లో సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో అలా చెప్పాలి. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక డౌట్ అడిగారు, షీల్డింగ్ ఎఫెక్ట్. సేమ్ అలానే సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడి నుండి ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్, ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్ కాబట్టి న్యాచురల్గా ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది. దేనికి? ఎలక్ట్రాన్స్కి, న్యూట్రాన్స్ ప్రోటాన్స్కి అట్రాక్షన్ ఉంటుంది కదా. అయితే ఈ యొక్క ఆర్బిట్స్, ఇన్నర్ ఆర్బిట్స్ ఏమవుతున్నాయి?
దీని యొక్క అట్రాక్షన్ ఏమి ఇస్తున్నాయి, డిక్రీజ్ చేస్తున్నాయి. ఈ అట్రాక్షన్ ఏం చేస్తున్నాయి, డిక్రీజ్ చేస్తున్నాయి. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ స్క్రీన్స్, షీల్డ్స్. ఏం చేస్తున్నాయి, ఇట్ షీల్డ్, స్క్రీనింగ్. అంటే ఈ ఎలక్ట్రాన్ తీయాలంటే నీకేమవుతుంది, మోర్ ఎనర్జీయా లెస్ ఎనర్జీయా? లెస్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సపోజ్ దెర్ ఈజ్ నో షీల్డింగ్ ఎఫెక్ట్. సపోజ్ ఒకటే ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయడం చాలా ఈజీ. ఎందుకోసం అంటే ఈ రెండింటి మధ్యలో ఏం ఆర్బిట్స్ లేవు. సపోజ్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే అయోనైజేషన్ పొటెన్షియల్ వాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. లెస్ అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ అయోనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ నుండి తీసుకోవడం చాలా ఈజీ. ఎందుకోసం అంటే ఇట్ షీల్డ్స్. దిస్ ఈస్ కాల్డ్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటారు. నెక్స్ట్, సపోజ్ రిమూవల్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు సోడియం ఉంది, సోడియం నుండి యూ కెన్ రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఈజీలీ. ఒక ఎలక్ట్రాన్ తీసేయచ్చు, న్యూక్లియర్ ఛార్జ్ బై డొనేటింగ్ 1 ఎలక్ట్రాన్ అంతే. సపోజ్ మెగ్నీషియం తీసుకోండి, దీంట్లో ఏమైంది, Mg2+, అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. సపోజ్ అల్యూమినియం తీసుకోండి, న్యూక్లియర్ ఛార్జ్, ఇక్కడ ఏమైంది, 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. అంటే దీంట్లో న్యూక్లియర్ ఛార్జ్ 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా ఈజీ వెన్ కంపేర్ టు 2 ఎలక్ట్రాన్స్, వెన్ కంపేర్ టు 3 ఎలక్ట్రాన్స్. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, మోర్ అయోనైజేషన్ ఎనర్జీ, అయోనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ రిక్వైర్డ్. దీన్ని ఏమంటారు, న్యూక్లియర్ ఛార్జ్. అంటే +1, +2, +3 ఇలా. అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో this is about what atomic size and nuclear charge and shielding effect. Suppose S, P, D and F ఆర్బిటాల్స్ ఉన్నాయి అనుకోండి. ఏ ఆర్బిటాల్ దగ్గరగా ఉంటుంది న్యూక్లియస్ కి? న్యాచురల్లీ ఎస్ అనేది దగ్గరగా ఉంటుంది. దేనికన్నా? పి కన్నా. దేనికన్నా? డి కన్నా. దేనికన్నా? ఎఫ్ కన్నా. అప్పుడు ఎఫ్లో నుండి ఎలక్ట్రాన్స్ తీయడం చాలా ఈజీ. దీంట్లో నుండి కొంచెం కష్టం, దీంట్లో నుండి చాలా కష్టం, దీంట్లో ఇంకా కష్టం ఎస్ నుండి ఎలక్ట్రాన్స్ తీయడం. ఎందుకు? ఇట్ ఈస్ మోర్ పెనిట్రేటింగ్ పవర్. దీంట్లో కన్నా దీంట్లో తీయడం చాలా కష్టం. ఇట్ ఈస్ మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకోసం అంటే దే ఆర్ నియరర్ టు న్యూక్లియస్ అన్న విషయాన్ని చెప్తుంది. ఈవెన్ దో దే ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్ ఆర్బిట్లో ఉన్నా కూడా ఈ ఎస్ అనేది దీనికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మోర్ పెనిట్రేషన్ పవర్ ఉంటుంది. దేనికి? ఎస్ ఆర్బిటాల్, దెన్ పి, దెన్ డి, దెన్ ఎఫ్ అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. అర్థమైందా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.